బైబిల్ యొక్క పూర్తి వివరణ అందరూ తప్పక తెలుసుకోండి. బైబిల్లో ఉన్న పుస్తకాల సంఖ్య 66, అధ్యాయాల సంఖ్య 1189, వచనాల సంఖ్య 31,101 వచనాలు, పదాల సంఖ్య 7,83,133, అక్షరాల సంఖ్య 35,66,480. మధ్య బైబిల్ గ్రంథము మీకా, మధ్య అధ్యాయము కీర్తన 117, మధ్య వచనము కీర్తన 103వ అధ్యాయం 2వ వచనం. బైబిల్లో ఉన్న అత్యంత పెద్ద పుస్తకం కీర్తనలు. బైబిల్లో ఉన్న అత్యంత పెద్ద అధ్యాయం కీర్తనలు 119వ అధ్యాయం. అత్యంత పెద్ద అధ్యాయంలో ఉన్న వచనాల సంఖ్య 176. బైబిల్లో ఉన్న పెద్ద వచనం ఎస్తేరు 8వ అధ్యాయం 9వ వచనం. అత్యంత చిన్న గ్రంథము యోహాను రాసిన 3వ పత్రిక. తక్కువ వచనాలు ఉన్న గ్రంథము యోహాను రాసిన 2వ పత్రిక 13 వచనములు. అత్యంత చిన్న అధ్యాయం కీర్తన 115, కేవలము 2 వచనాలు. పాత నిబంధనలో ఉన్న మొత్తం పుస్తకాలు 39. పాత నిబంధనలో ఉన్న అధ్యాయాల సంఖ్య 929. పాత నిబంధనలో ఉన్న వచనాల సంఖ్య 23,144. పాత నిబంధనలో ఉన్న మధ్య గ్రంథము సామెతలు. పాత నిబంధనలో ఉన్న మాటల సంఖ్య 6,02,552. పాత నిబంధనలో ఉన్న మధ్య అధ్యాయం యోబు 29వ అధ్యాయం. పాత నిబంధనలో ఉన్న మధ్య వచనం 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయం 30వ వచనం. పాత నిబంధనలో ఉన్న అత్యంత చిన్న గ్రంథము ఓబద్యా గ్రంథము. పాత నిబంధనలో అత్యంత చిన్న వచనం 1వ దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 1వ వచనం. పాత నిబంధనలో ఒకే ఒక అధ్యాయంలో ఉన్న గ్రంథము ఓబద్యా గ్రంథము. స్త్రీల పేర్లతో వ్రాయబడిన గ్రంథాల సంఖ్య 2, రూతు మరియు ఎస్తేరు. 1 లేదా 2 లేదా 3తో ప్రారంభమయ్యే గ్రంథాల సంఖ్య 15 గ్రంథాలు. అవి 1వ సమూయేలు, 2వ సమూయేలు, 1వ రాజులు, 2వ రాజులు, 1వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, 1వ కొరింథీ, 2వ కొరింథీ, 1వ దెసలోనిక, 2వ దెసలోనిక, 1వ తిమోతి, 2వ తిమోతి, 1వ పేతురు, 2వ పేతురు, 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను. ఏ 2 అధ్యాయాలు ఒకేలా ఉన్నాయి అంటే 2వ రాజులు 19వ అధ్యాయం మరియు యెషయా 37వ అధ్యాయం. ఏ 2 కీర్తనలు ఒకేలా ఉన్నాయి అంటే కీర్తన 14వ అధ్యాయం మరియు కీర్తన 53వ అధ్యాయం. అన్ని వచనాలు ఒకే విధంగా ముగిసే అధ్యాయం కీర్తన 136. క్రొత్త నిబంధనలో ఉన్న గ్రంథాల సంఖ్య 27. క్రొత్త నిబంధనలో ఉన్న అధ్యాయాల సంఖ్య 260. క్రొత్త నిబంధనలో ఉన్న వచనాల సంఖ్య 7,957. క్రొత్త నిబంధనలో ఉన్న పదాల సంఖ్య 1,80,551. క్రొత్త నిబంధనలో ఉన్న మధ్య గ్రంథము 2వ దెసలోనికీయులకు రాసిన పత్రిక. క్రొత్త నిబంధనలో ఉన్న మధ్య అధ్యాయము రోమా 13వ అధ్యాయం. క్రొత్త నిబంధనలో ఉన్న మధ్య వచనము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 7వ వచనం. క్రొత్త నిబంధనలో ఉన్న అత్యంత చిన్న గ్రంథము 3వ యోహాను. క్రొత్త నిబంధనలో ఉన్న అత్యంత చిన్న వచనము యోహాను 11వ అధ్యాయం. నిబంధనలో ఉన్న అత్యంత పెద్ద గ్రంథము లూకా సువార్త. క్రొత్త నిబంధనలో ఒక్క అధ్యాయం మాత్రమే ఉన్న గ్రంథాల సంఖ్య 4 గ్రంథాలు. అవి
ఫిలెమోను, 2వ యోహాను, 3వ యోహాను మరియు యూదా. క్రొత్త నిబంధనలో మొదటగా రాయబడిన గ్రంథము 1 దెసలోనిక, క్రీస్తు శకం 52వ సంవత్సరంలో. బైబిల్ను అధ్యాయాలుగా విభజించిన వ్యక్తి కార్డినల్ హ్యూగ్. అధ్యాయాలను వచనాలుగా విభజించిన వ్యక్తి రోబర్ట్ స్టీఫెన్. యేసుక్రీస్తు గురించి నేరుగా ఎక్కువగా ప్రవచనాలు ఉన్న గ్రంథము కీర్తనల గ్రంథము. ఎలాంటి ప్రవచన విషయాలు లేని గ్రంథాలు రూతు, పరమగీతము, ఫిలెమోను మరియు 3వ యోహాను. పాత నిబంధనలో అత్యధిక ప్రవచన విషయాలు కలిగిన గ్రంథము యెహెజ్కేలు గ్రంథము. ఇందులో 821 వచనములు ప్రవచన సంబంధమైనవి. క్రొత్త నిబంధనలో అత్యధిక ప్రవచన విషయాలు కలిగిన గ్రంథము మత్తయి సువార్త. 278 వచనాలు ప్రవచన స్వభావంలో ఉన్నాయి. అత్యధిక అధ్యాయాలు కలిగిన ప్రవచన గ్రంథము యెషయా గ్రంథము. ఇందులో 66 అధ్యాయాలు ఉన్నాయి. అత్యధిక వచనాలు కలిగిన ప్రవచన గ్రంథము ఇర్మియా. 1364 వచనములు ఉన్నాయి. సువార్తలు 4 సువార్తలలో ఉన్న మొత్తం అధ్యాయాలు 89. 4 సువార్తలలో ఉన్న మొత్తం వచనాలు 3779. 4 సువార్తలలో ఉన్న మొత్తం పదాలు 83898. అత్యధిక అధ్యాయాలు కలిగిన సువార్త మత్తయి సువార్త 28 అధ్యాయాలు. అత్యధిక వచనాలు కలిగిన సువార్త లూకా సువార్త 1151 వచనాలు. పాత నిబంధన నుండి ఎక్కువ ఉల్లేఖనాలు ఉన్న సువార్త మత్తయి సువార్త 28 అధ్యాయాలు. యేసుక్రీస్తు మాటలు ఎక్కువగా నమోదైన సువార్త మత్తయి సువార్త. మొత్తం 644 వచనాలు. వాటిలో 601 వచనాలు యేసు చెప్పినది. 4 సువార్తలలో మొత్తం 3779 వచనాలలో యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన వచనాలు 1934 వచనాలు. కొత్త నిబంధనలో ఉన్న లేఖల సంఖ్య. పౌలు రాసిన లేఖల సంఖ్య 14. రోమీలకు రాసిన పత్రిక నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక వరకు. పౌలు రాసిన లేఖలలో ఉన్న మొత్తం అధ్యాయాల సంఖ్య 100. పౌలు లేఖలలో ఉన్న మొత్తం వచనాల సంఖ్య 2336. పాస్టర్ల లేఖలు 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు. పౌలు ఈ లేఖలను జైలులో ఉన్నప్పుడు రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. కాథలిక్ లేఖలు 7 లేఖలు. అవి యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా. లేఖల రాణి అని ఈ పత్రికను అంటారు. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక. యోహాను తన 3వ పత్రికను ఎవరికి రాశాడు అంటే గాయుకు. అత్యధిక అధ్యాయాలు కలిగిన పత్రికలు రోమీలకు రాసిన పత్రిక మరియు కొరింథీలకు రాసిన పత్రిక. అత్యధిక వచనాలు కలిగిన పత్రిక 1వ కొరింథీయులు 437 వచనాలు. ఎన్ని పత్రికలు సమూహాలకు రాయబడ్డాయి? 9 పత్రికలు. ఎన్ని పత్రికలు వ్యక్తులకు రాయబడినవి? 4 పత్రికలు. తమ రచయితల పేర్లతో పిలువబడే పత్రికలు ఎన్ని? 7 పత్రికలు. పౌలు కోసం ఎఫెసీయులకు రాసిన పత్రికను ఎవరు అందించారు? తుకీకు. రోమీలకు రాసిన పత్రికను ఎవరు రాశారు? పౌలు చెప్పిన ప్రకారం రాసి తన అభివందనలను చేర్చిన వారు తెర్తియు. బైబిల్ యొక్క మొదటి 5 గ్రంథాలకు సాధారణంగా పిలువబడే పేరు ఏమిటి? ధర్మశాస్త్రం. ఆ 5 గ్రంథాలు ఎవరు రాశారు? మోషే. ధర్మశాస్త్రంకు గ్రీకు పేరు పంచగ్రంథము. పంచగ్రంథంలో ఉన్న మొత్తం అధ్యాయాలు 187 అధ్యాయాలు.
నిత్య గ్రంథంలో ఉన్న మొత్తం వచనాలు 5851. బైబిల్లో ఉన్న ప్రవచన గ్రంథాల సంఖ్య 17 గ్రంథాలు. పాత నిబంధనలో ఉన్న ప్రవచన గ్రంథాల సంఖ్య 16 గ్రంథాలు. పాత నిబంధనలో ఉన్న ప్రవచన గ్రంథాల మొత్తం అధ్యాయాలు 250 అధ్యాయాలు. పాత నిబంధనలో ఉన్న ప్రవచన గ్రంథాల మొత్తం వచనాలు 5490. థ్యాంక్ యూ.